ఏమైంది? అప్పుడే బయలుదేరిపోతున్నావు? ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. కొద్దిగా బయటికి వెళ్తావా? ఒక కాల్ చేసుకోవాలి. అఫీషియల్ కాల్ అమ్మా. హాల్లో కూర్చో. ప్రమాదాల్లో 5గురు మరణించారు. రేణు, ఇక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. మితిమీరిన వేగంతో అదుపు తప్పి కారు ఈ బండరాయిని ఢీకొనడం వల్ల. హలో రాజీవ్, సార్ న్యూస్ చూసావా? చూశాను సార్. మ్యాటర్ గుంపులో గోవిందగా పోయింది, కానీ కొట్టేటప్పుడు ఆ వెధవకి వెనక తగిలిందయ్యా. పోస్టుమార్టం రిపోర్ట్లో జాకీ దెబ్బ బయటపడుతుంది. ఎందుకైనా మంచిది చెప్పండి సార్. రిపోర్ట్ పై ఒక కన్నేసి ఉంచు. అలాగే ఆ మొత్తం డబ్బుని నేను చెప్పిన చోటే పెట్టావుగా, పెట్టాను సార్. 16 కోట్లు. ఎక్కడా లీక్ అవ్వద్దు. అర్థమైందిగా రాజీవ్? సార్ నరసింహకి చెప్పు. అలాగే సార్. నా కొత్త నంబరు 89789 89789. గాలం బాగానే వేశావు. ఎక్కడ పట్టావా చేపని? నా ఇంట్లోనే, బెడ్రూమ్లో. 6 నెలల క్రితం హోటల్ రైడింగ్లో వీడికి దొరికిపోయాను. అలాగే కొద్దిసేపు నన్ను చూశాడు. తర్వాత ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకొని కేసు పెట్టకుండా, డబ్బులు కూడా తీసుకోకుండా నన్ను వదిలేశాడు. నీకు తెలుసుగా రమణ, ఎంత పెద్ద కస్టమర్నైనా ఇంటికి తీసుకెళ్ళనని. కానీ వీడికి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, పోతాడు. డిపార్ట్మెంట్ మనిషి కదా, చేతిలో ఉంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని పెద్దగా పట్టించుకోలేదు. తీరా చూస్తే కస్టమర్స్ కాల్ చేసినా వెళ్ళనివ్వడు. అడిగితే లవ్ చేశానంటాడు. నవ్వితే వాడి పాత లవర్లా ఉన్నానంటాడు. దొంగతనంగా ముసుకేసుకొచ్చేవాడి మాటలు నేనెలా నమ్ముతాను? దొంగ నా కొడుకు. అందుకే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని ముందు జాగ్రత్తగా బెడ్రూమ్లో కెమెరా సెట్ చేశా. ఇలా దొరికాడు. అందుకే మిమ్మల్ని పిలిచాను. పోలీసులు కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే ఈ మ్యాటర్ని సూపర్గా డీల్ చేసేవాళ్ళమ్మాయ. మనం ఒక్కడుగు వాళ్ళ వైపేస్తే వాళ్ళు 10 అడుగులు మన వైపేస్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు గుంజాలని ప్లాన్ చేస్తే మన ప్రాణాలు తీయడమే వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ అవుతుంది. కరెక్ట్గా డీల్ చేస్తే సెటిల్ అయిపోవచ్చు రమణ. అసలు పోలీసులు మ్యాటర్ ఇవ్వద్దు మాయా. నువ్వు ఫోన్ చేసి పిలిస్తే ఏ స్టూడెంట్దో ఏ సాఫ్ట్వేర్దో మ్యాటర్ అనుకుని వచ్చాం. ఇదంతా డేంజర్. నాకెందుకు నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది. మాకు అమీర్పేటలో పని ఉంది, వస్తాం. నువ్వు పదరా. క్రాంతి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి, మరోసారి ఆలోచించండి. ఏంటి మాయా ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత కూడా? ఏయ్, ఈ బాధ అంతా ఎందుకు మాయా? వాడిని కాస్త మేనేజ్ చేస్తే డబ్బంతా నీదే కదా. చిచి, బురదలో పొరలాల్సిన పందిరావాడు పొరపాటున మనిషిలా పుట్టాడు. అయినా వాడిని నమ్ముకుంటే నేను ఈ మాత్రం కూడా బ్రతకలేను. అలాంటి వాడితో మాకెందుకు మాయా ఈ రిస్క్ అంతా? మమ్మల్ని వదిలేసే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. దీని గురించి మాతో డిస్కషన్ చేయకు. నువ్వు రారా. మేడం బిల్. కెమెరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఆ బర్త్డే పార్టీ కుర్రాళ్ళు రెగ్యులర్ కస్టమర్సా? తెలియదు మేడం. ఏమైంది? నా బ్యాగ్లో పెట్టిన కెమెరా మిస్ అయింది. ఆ కుర్రాళ్ళే ఇప్పుడు ఈ టేబుల్ క్రాస్ చేసి వెళ్ళారు. ఏమో, నేను చూడలేదు మ్యామ్. స్టీఫెన్, ఆ టేబుల్ రిజర్వ్ చేసుకున్న కుర్రాళ్ళు ఎవరో తెలుసా? ఆ బర్త్డే బ్యాచా? తెలీదు, ఏదో కాలేజ్ కుర్రాళ్ళు అనుకుంటా. నువ్వు సార్ రాజేశ్వరి,
కలిసి చానాళ్ళైంది. ఇప్పుడు ఏ స్టేషన్? సైబరాబాద్ సార్. హస్బెండ్? విజయవాడ సార్. అయితే ఒంటరు అన్నమాట. పిల్లలు? లేరు సార్. ఫైరింగ్ నువ్వు ఒక్కదాన్ని చేస్తే చాలదు, అప్పుడప్పుడు చేపించు. Idiot. హలో, పార్టీ ఎక్కడ? మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ మరదల మరదల మనసున సలసల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ మాస్ 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 మడత జంట అబ్బ ఊరుకోదు ఈళ్ళ పొరికితను బంగారు ఇటు రాయే అంటారు, చూపులతో నమిలేస్తారు, చిట్టి చంపల్ గిల్లి గిల్లి చూస్తారు, పాడు చీపాడు చీపాడు చెడ్డ సిగ్గు నాకు. మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ మరదల మరదల మనసున సలసల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ అందముంది 100 నోటు పొందడానికే, కస్టమర్ల పరుసు ఖాళీ చెయ్యడానికే. అటు చూస్తే బావయ్యలు, ఇటు చూస్తే మామయ్యలు, ఆ పక్కన ఆదాయం, ఈ పక్కకి ఆమ్యామ్యా. నరసపు రండాని అబ్బ తెలిసినోడే గాని, 10 మంది ముందే పిలుస్తాడు ఇట్రమ్మని. ఇష్టముంది గాని నే పద్ధతైన దాన్ని, ఎట్టంటే అట్ట ఎల్లలేను యాడికైనా పోలోమని. ఆడు చీపాడు చీపాడు చెడ్డ సిగ్గు నాకు. మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ బొండు మల్లి సోకులున్న పిల్లదానినే, గాండు పిల్లి పోరగాళ్ళనేమి చెయ్యనే. ఏ పుట్టలో ఏ పామో తెలియంది ఎల్లద్దే, నాలాగా నువ్వు డ్యామేజీగా మాకే. అసలు పూటి పండు ఈ స్కూల్ బెస్ట్ ఫ్రెండ్, ఇన్నాళ్ళు మిడ్ నైట్ ఇంటికొచ్చేవాడు, పెంచినాడు స్పీడ్ జర మార్చినాడు ట్రెండ్, కోళ్ళ కంట పడేటట్టు పగల పుట్ట వస్తున్నాడు. ఆడు చీపాడు చీపాడు చెడ్డ సిగ్గు నాకు. మరదల మరదల మల్లెపుల్ల మరదల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ మరదల మరదల మనసున సలసల ఇలా ఇలా రా పిల్ల పిల్ల ఇలా రా ఏ మరదల మరదల మనసుల సరసల ఇలా ఇలా హలో హలో రాజీవ్, న్యూస్ చూసావా? మ్యాటర్ గుంపులో గోవిందగా పోయింది, కానీ ఆ విధవకి వెనక తగిలిందయ్యా. పోస్ట్మార్టం రిపోర్ట్లో జాకీ దెబ్బ బయటపడుతుంది. ఎందుకైనా మంచిది రిపోర్ట్ పై ఒక కన్నేసి ఉంచు. ఆ మొత్తం డబ్బుని నేను చెప్పిన చోటే పెట్టావుగా, 16 కోట్లు. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా లేదు. స్వామి, సార్, డోర్ లాక్ సార్. సార్, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది సార్. ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు రాజీవ్. సెల్ ఆఫ్, ఇంటికి తాళం, అది బిజినెస్ చేసే బతికేది. మనల్ని ఇరికించేంత ధైర్యం ఉండదు.
డబ్బు కోసమే అయి ఉంటుంది. సార్ ఈ విషయం కమిషనర్కి తెలిస్తే కంగారు పడుకు రాజీవ్. ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోయాయి. రాజీవ్, నీ డ్యూటీ ఇక్కడే.